నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఉదాహరణ నిన్న జరిగిన ఒక సంఘటన. అదే బీజేపీ అధ్యక్ష పదవి. అసలు బీజేపీ అధ్యక్ష పదవి అనేది ఎవరు ఊహించని, అసలు కల్లో కూడా అనుకోని ఒక వ్యక్తికి అదొక వరంలా వచ్చి పడిందని కొందరు అంటుంటే, కొంతమంది కొన్ని వ్యూహాల వల్ల వచ్చి పడిందని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా సరే నిన్న ఫైనల్ గా ఫిక్స్ చేసేశారు. రామచంద్రరావుకి ఇక బీజేపీ అధ్యక్ష పదవి ఖరారైపోయింది అన్నట్టు. సో దీని వల్ల ఏమైందంటే ఇక్కడ వాళ్ళలో వాళ్ళకే కొంతమందికి వైరం వచ్చింది. ఇక వాళ్ళలో వాళ్ళే ఇక తిట్టుకోవడాలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడాలు కూడా రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఊహించని అనూహ్యంగా కొన్ని కారణాలు కూడా వెలువడుతున్నాయి. అదే ఇక్కడ ఊహించని కొన్ని కారణాలు కూడా వెలువడుతున్నాయి. ఏంటంటే తెర వెనుక ఉన్నది చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద చేతులు ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అయితే కథ మొత్తం నడిపింది ఇక్కడ చూస్తే బండి సంజయ్ అని కొంతమంది అంటున్నారు. అధిష్టానం వరకు వెళ్లి కేవలం రామచంద్రరావుని మాత్రమే ఖరారు చేయించారు. ఆయన స్వయంగా తీసుకొని కేవలం ఈటల రాజేందర్ మీద కక్ష సాధింపు కారణంగానే ఈయన పేరును తీసుకెళ్లారని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి తెర మీద. ఇక్కడ చూసుకుంటే బండి సంజయ్ కాకుండా ఇంకా ఇద్దరు వ్యక్తులు అనూహ్యంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకరు కేసీఆర్, మరొకరు చంద్రబాబు నాయుడు. అవును, మీరు ఒక ఫ్లెక్సీ చూడండి. ఆ ఫ్లెక్సీలో అయితే నిజంగా మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఒకవైపు రామచంద్రరావు, ఇంకొక వైపు కేసీఆర్ ఫోటో అయితే ఆయన నించున్న ఫోటోను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ సీటు నాకు రావడానికి ఎంతో కష్టపడిన కేసీఆర్ గారికి నా కృతజ్ఞతలు అన్న రీతిలో అయితే పోస్ట్ అయితే చేశారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఇది మార్ఫింగా లేకపోతే నిజమైన పోస్ట్ అనేది ఇంకా ఎవరికైతే క్లారిటీ లేదు. ఏదేమైనా కూడా తెలంగాణ రాజకీయాలు అయితే ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇద్దరు కలిసికట్టుగానే చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ తనకు అడ్డు రాకుండా ఉండాలి అన్నా, తనకు పోటీ రాకుండా ఉండాలన్నా సరే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రామచంద్రరావుకి ఈ పదవిని కట్టబెడితే బీజేపీ నాకు పాజిటివ్ గా మారుతుంది. అంతేకాకుండా నాకు ఈజీ అవుతుంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో నేను సీట్లు కేటాయించడానికి అన్న ఉద్దేశంతో అయినా కావచ్చు ఇక్కడ రామచంద్రరావుని ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి లోపల లోపల ఎటువంటి కుమ్మక్కులు జరిగాయో, ఎటువంటి రహస్యాలు జరిగాయో, ఎటువంటి మీటింగ్లు జరిగాయో ఎవరికైతే తెలియదు. కానీ ఇక ఫైనల్ గా అయితే ఈ షాక్ అయితే తెర మీదకి వచ్చింది. ఎవరైతే రామచంద్రరావుకి సీట్ ఖరారైపోయిందో ఆ తర్వాత ఇటువంటి పోస్ట్ రావడం అనేది జరిగింది. అంటే దీని వెనక కూడా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ హస్తం వల్లే ఈయనకి ఆ సీట్ వచ్చింది అని ఇక్కడ చెప్పకనే చెబుతున్నారు. ఇక చూస్తే ఇది స్పష్టతనో లేకపోతే అస్పష్టతనో అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇక మీకే వదిలేస్తున్న ఈ ఆప్షన్. ఇప్పుడు మరొక హస్తం, నారా చంద్రబాబు నాయుడు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఏంటి పొంతు? అరే ఆంధ్రప్రదేశ్ సీఎం కి ఇక్కడ వచ్చే బీజేపీ లీడర్ కి ఏంటి పొంతు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. ఆయన అక్కడ పావులు కదపడం వల్లనే ఇక్కడ ఈయనకు సీట్ వచ్చిందని కూడా కొన్ని కార్యాచరణలు అయితే వస్తున్నాయి. నిన్న న్యూస్ లో కూడా మనం చాలానే చూసాము. బండి సంజయ్ డిక్లేర్ చేశారు దీనికి నారా చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు అని కూడా. కానీ అది అవాస్తవం అని కొంతమంది కొట్టి పారేస్తున్నారు. ఓకే, నిన్న ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు బీజేపీ అధ్యక్ష పదవులు అయితే ఖరారైపోయినాయి. సో అటు చూస్తే అటువైపు ఆయనకు రావడానికి కారణం, ఇటువైపు రామచంద్రరావుకి రావడానికి కారణం, ముఖ్య కారణం అయితే ఈయనే అని తెలుస్తుంది. ఆయన ఢిల్లీ పెద్దలతో సంప్రదించి మరి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆయనకి పాజిటివ్ గా వచ్చేయడానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పొత్తు లేకుండా ఉండడానికి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూటమిగా ఏర్పడడానికి ఏమో మేబీ అయిండొచ్చు. ఇక బీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇటు చూస్తే బీజేపీ కావచ్చు, అటువైపు జనసేనతో పొత్తు పెట్టుకున్నట్టు ఇటు కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడాలనే రీజన్ తో అయినా కావచ్చు. కానీ ఇక్కడైతే ఫైనలీ ఈ ముగ్గురి హస్తం వల్లనే బీజేపీలో రామచంద్రరావుకి సీటు ఖరారైనట్టు తెలుస్తోంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, ఊహించలేదు కూడా. అరే చాలా మంది ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ చూసుకుంటే డీకే అరుణ ఉన్నారు. ఇటు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజా సింగ్ కూడా ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నారు. ఖచ్చితంగా నాకే వస్తుంది అధ్యక్ష పదవి అన్న రీతిలో రాజా సింగ్ కూడా ఉన్నారు. ఇప్పుడు అందరినీ షాక్ గురి చేశారు ఢిల్లీ అధిష్టానం అయితే. ఏదేమైనా సరే ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న లాభం ఏముంటుంది చెప్పండి. సో ఇప్పుడు పరిస్థితి కూడా వీళ్ళది అలాగే అయిపోయింది. ఓకే, ఏదేమైనా సరే
సరే ఒకరికైతే డిక్లేర్ చేశారు. మరి పార్టీని నమ్ముకున్న మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఎటువంటి స్టెప్ వేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్డ్ గానే ఉంది. అయితే నిన్న రాజా సింగ్ ఎప్పుడైతే అధ్యక్ష పదవిని రామచంద్రరావుకి అప్పగించేశారో ఆ తర్వాత రాజా సింగ్ కూడా రాజీనామా చేయడం జరిగింది గోషమహల్ ఎమ్మెల్యే పదవి నుంచి. ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన కొన్ని అనూహ్యమైన వ్యాఖ్యలు అయితే చేశారు మీడియా ముందు. ఏంటి, నేను బీజేపీ పెద్దలను నమ్ముకొని ఉంటే వాళ్ళు నన్ను నిట్ట నిలువున మోసం చేశారు. ఇదంతా కూడా ముందే ఫిక్స్ అయిపోయినప్పుడు, ఇట్లా అధ్యక్ష పదవికి రామచంద్రరావుని ముందే ఫిక్స్ చేసినప్పుడు మరి మమ్మల్ని ఎందుకు ఇన్నాళ్ళు మీకు మీకు రావచ్చు అని ఊరించింది ఎందుకు? మాకు అదేదో ముందే చెప్పేస్తే మేము డ్రాప్ అయిపోతాం కదా, ఆశలు పెట్టుకోం కదా, బీజేపీ పెద్దల్ని నమ్ముకోం కదా అన్న రీతిలో అయితే రాజా సింగ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఈటెల రాజేందర్ విషయానికి వస్తే ఆయనైతే నిజంగానే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆయన కూడా ఇక చాలా సన్నిహిత బంధం అని చెప్పొచ్చు ప్రజలది ఆయనది. సో ఇప్పుడు ఆయనకి నిజంగా ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు నిన్న జరిగిన పరిణామం అయితే. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు బీజేపీ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ కే వచ్చేది అని చెప్పేసి. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఈటెల రాజేందర్ కి కాకుండా ఇప్పుడు రామచంద్రరావుకి వచ్చిందంటే బీజేపీ ఆత్మహత్య దాడికి పాల్పడినట్టే. ఇక బీజేపీకి ఫ్యూచర్ లేదు, ఇక బీజేపీ తెలంగాణలో పుంజుకోలేదు, బీజేపీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న రీతిలో కొంతమంది ఈ విషయం గురించి రాజకీయ విశ్లేషకులు కూడా అనడం అయితే జరిగింది. మరి ఏదేమైనా సరే ఇది ఒక షాకింగ్ పరిణామం అనాలో లేకపోతే ఇది వెనకల గోతులు తవ్వడం అనాలో అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. ఇక నిన్న జరిగిన పరిణామం గురించి మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే రామచంద్రరావు వెనకల బీఆర్ఎస్ ఉందంటారా, ఇక చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటారా? మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.